డిఆర్‌పివి రూల్స్‌లో భాగంగా ఈ స్టాండ్స్ ఫర్ ఈక్వల్. మరి ఈక్వల్ అనే కాన్సెప్టు వచ్చేటప్పుడు మనం ఏ మెథడ్స్ చేయాలి అంటే, ఈక్వల్ అనే కాన్సెప్ట్ వచ్చేటప్పుడు మనము చేయవలసినవి ఏంటంటే, ఒకటి ఎల్‌సీఎం అయినా చేయాలి. లేదా రెండోది పని కాలం అయితే మెన్ను, డేసు, అవర్సు బై వర్క్ అనేది చేయాలి. లేదా ఇంకొకటి ఇన్వర్స్ రేషియో అనేది చేయాలి. మరి ఇదన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఈక్వల్ అనే కాన్సెప్ట్ వచ్చిందంటే మైండ్‌లో ఇవి మీకు తిరగాల. ఈ 3 తిరగాల. ఎల్‌సీఎం అయినా చేయాలి, లేదా మెన్, డేస్, అవర్స్ బై వర్క్ అయినా చేయాలి, లేదా ఇన్వర్స్ రేషియో అయినా చేయాలని గుర్తు మీకు రావాలి అంటే, నేను చెప్పిన ట్రిక్ మీరు ఫాలో అవ్వండి, గుర్తొస్తుంది. అదేంటో చెప్తాను చూడండి. సీఎం అయినా, ఎండీ అయినా, ఎవరైనా హోంవర్క్ చేస్తే అందరూ ఈక్వల్ కింద లెక్క. సీఎం అయినా, ఎండీ అయినా హోంవర్క్ చేశారంటే దాని అర్థం వాళ్ళందరూ ఈక్వల్ అని అర్థం. ఒకవేళ అలా చేయకపోతే రివర్స్ గవర్నమెంట్ ఏర్పడుతుంది పెట్టుకోవడానికి అనమాట. ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్లోకి క్వశ్చన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం, మీకు అర్థమవుతుంది. సెట్ బి ఎస్ఐ పేపర్ 3 2023లో మెయిన్స్లో ఇవ్వడం జరిగింది. 33వ ప్రశ్న చూడండి. 3 కార్ల వేగాల నిష్పత్తి 3:4:7. 3:4:7 3 కార్ల వేగాల నిష్పత్తి 3:4:7 అయితే ఒకే దూరాన్ని ప్రయాణించడానికి ఈ 3 కార్లు తీసుకునే సమయాల నిష్పత్తి అన్నాడు. ఇక్కడ ఏంటి కాన్సెప్టు? ఒకే దూరం అన్నాడు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఒకే దూరం అంటే ఏంటి? సమానం దూరం. సో ఇప్పుడు మనకి వేగానికి ఫార్ములా ఏంటి? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, రైట్? అయితే మనకి ఇక్కడ డిస్టెన్స్ అనేది ఏమన్నాడు? సమానం అన్నాడు, రైట్? సమానం అంటే కాన్స్టెంట్ అన్నమాట. మరి అప్పుడు స్పీడు ఏ విధంగా ఉంటుంది అంటే, స్పీడ్ ఈజ్ ప్రొపోర్షనల్ టు 1/t అవుతుంది. అనగా స్పీడ్ అనేది టైంకి ఎలాగ ఉంది? ఇన్వర్స్ రేషియోలో ఉంది, రైట్? ఒకే దూరం అన్నాడంటే దాని అర్థం ఏంటి? సమానం కాన్సెప్ట్ వచ్చిందంటే మనం కట్టవలసింది ఏంటి? ఎల్‌సీఎం అని కట్టాలి, లేదా MDH/W అని చేయాలి, లేదా ఇన్వర్స్ రేషియో అని చేయాలి, రైట్? మరి ఇన్వర్స్ రేషియో అవుతుంది. ఇక్కడ చూడండి, వేగాల నిష్పత్తి. ఇక్కడ దూరం అన్నాడు, దూరం సమానం అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి వేగం అనేది కాలానికి ఎలా ఉంటుంది? విలోమానుపాతంలో ఉంటుంది, అంటే ఇన్వర్స్ రేషియోలో ఉంటుంది. కాబట్టి దీని యొక్క ఇన్వర్స్ రేషియో అనేది కట్టాలి. మరి ఇన్వర్స్ రేషియో ఏమవుతుంది? ఇప్పుడు 3:4:7 దీని యొక్క ఇన్వర్స్ రేషియో కావాలంటే క్లోజ్డ్ అండ్ ఓపెన్ మెథడ్. ఫస్ట్ది క్లోజ్ చేస్తే 4 ఏళ్ల 28. సెకండ్ది క్లోజ్ చేస్తే 3 ఏళ్ల 21. లాస్ట్ది క్లోజ్ చేస్తే 3 నాళ్ళ 12. మరి ఇంకా కామన్గా ఏమైనా ఉందా అంటే, ఇది 3తో తెగదు కాబట్టి ఆన్సర్ అనేది ఇదే అవుతుంది. 28, 21, 12 అంటే ఒకే దూరము అన్నాడంటే సమానం అనే కాన్సెప్ట్ అంతే. నీకు వెంటనే మైండ్లో అడగవలసింది ఎల్‌సీఎం అయినా, లేదా MDH/W అయినా, లేదా IR అంటే ఇన్వర్స్ రేషియో అయినా చేయాలి. సమానం అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు చేయవలసింది ఏంటి? ఇన్వర్స్ రేషియో. ఇది ఎస్ఐ పేపర్ 3 మెయిన్స్ 2023లో ఇవ్వడం జరిగింది. సెట్ బిలో పేపర్ 3 2023 మెయిన్స్ ఎస్ఐ మెయిన్స్లో 51 క్వశ్చన్ అండి ఇది. ఒక వ్యక్తి అతని ఉద్యోగ విరమణ సందర్భంగా 35 లక్షలు పొందాడు. ఆ సొమ్మును అతడు 2 భాగాలుగా చేసి వాటిని 12.5 సంవత్సరాలు అలాగే 20 సంవత్సరాల వయసు గల ఇద్దరు కుమారుల పేరుతో వారికి 25 సంవత్సరాల వయసు వచ్చే నిండే నాటికి వారు సమాన మొత్తం పొందేటట్లు బారోవడికి డిపాజిట్ చేశాడు. సమాన మొత్తం పొందేటట్లు, ఈ వర్డ్ ఇంపార్టెంట్. సమానం అనే కాన్సెప్ట్ వచ్చింది, ఓకే? మరి అయితే బారు వడ్డీ రేటుకు సంవత్సరానికి 10% అయితే అతడు పెద్ద కుమారుడి పేరుతో డిపాజిట్ చేసిన మొత్తం ఎంత అన్నాడు. చూడండి, మరి 35 లక్షలు పెట్టాడు. 12.5 సంవత్సరాలు చిన్నవాడు, 20 సంవత్సరాల నుండి పెద్దవాడు. మరి 12.5 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయసు నిండేవాళ్ళే ఎంత అవుతుంది అంటే ఎన్ని సంవత్సరాలు? 12.5 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు రావడానికి ఎంత అవుతుంది? ఇంకా 12.5 సంవత్సరాలు ఉంది. అలాగే 20 సంవత్సరాల వయసు గలవాడు 25 సంవత్సరాలకు రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 5 సంవత్సరాలు పడుతుంది, రైట్? మరి అయితే సంవత్సరానికి వడ్డీ శాతం ఎంత? 10%. అంటే మరి 12 సంవత్సరాలకి ఎంత శాతం అవుతుంది? ఇక్కడ 5 సంవత్సరాలకి 10. మరి 12.5 × 10% ఎంత అవుతుంది? 125% అవుతుంది.
ఇక్కడ 5 ఇంటూ 10% ఎంత 50% అవుతుంది. ఇదంతా ఏంటి వడ్డీ, బారు వడ్డీ మాత్రమే. కానీ మనకు కావాల్సింది ఏంటి మొత్తం అన్నాడు, మొత్తం సమానం అన్నాడు, రైట్. మరి మొత్తం అంటే 100% దీనికి ఉంటుంది, 100% కలుపుతాం. మరి ఇక్కడ కూడా 100% కలుపుతాం. అప్పుడు ఎంత అవుతుంది, ఇది 225 అవుతుంది, 225 అవుతుంది, ఇది 150 అవుతుంది. ఓకే, ఇది చిన్నవాడిది, ఇది పెద్దవాడిది, మామూలుగా ఇవ్వడం మనకి లెక్క. అయితే ఇన్వర్స్ రేషియోలు ఇది ఈక్వల్ అని ఇచ్చాడు కాబట్టి ఏమవుతుంది, ఇన్వర్స్ రేషియో ఇవ్వాలి. ఇది ఆల్రెడీ తెగిపోతుంది చూడండి, ఏమవుతుంది, ఇది 75 మూళ్ళు అవుతుంది, ఇది 75 రెళ్ళు అవుతుంది. 3:2 వచ్చింది, 3:2 వచ్చింది. కానీ మనకి ఇది సమాన మొత్తం అన్నాడు కాబట్టి ఆపోజిట్ అవుతుంది, అంటే ఇన్వర్స్ రేషియో అవుతుంది. 3:2 కాస్త ఇక్కడ ఏమవుతుంది 2:3 అవుతుంది. అప్పుడు పెద్దవాడిది ఎంత 3 పార్ట్, అంటే 3తో డివైడ్ అవ్వాలి. 3తో డివైడ్ అయ్యే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి, ఇది కాదు, ఛాన్స్ ఉంది, ఇది కాదు. మరి పాయింట్లలో అయితే లేదు, ఎందుకు, ఇక్కడ 35 సంవత్సరాలు కాబట్టి 35 లక్షలు కాబట్టి అక్కడ పాయింట్ అయితే వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే సమానం అనేది మొత్తం వచ్చింది, సమానం వచ్చింది అంటే ఇన్వర్స్ రేషియో రావాలి అని గుర్తుస్తే చాలు అనమాట. ఇక్కడ 3:2 వచ్చింది కాస్త 2:3 అవుతుంది. అప్పుడు పెద్దవాళ్ళకి ఎంత అవుతుంది, 3 పార్ట్స్ అవుతుంది. పెద్దవాడు 3 పార్ట్స్ అంటే 21 ఆన్సర్. అనే రైలు 50 కిలోమీటర్ల దూరాన్ని 35 నిమిషాల్లో ప్రయాణించగలదు. ఏ కంటే 25% ఎక్కువ వేగంతో ప్రయాణించే బి అనే రైలు ఎంత కాలంలో ఆ దూరాన్ని ప్రయాణించగలదు. ఆ దూరాన్ని అన్నాడంటే సేమ్ దూరం, 50 కిలోమీటర్ల దూరాన్నే సేమ్ అంటే సమానం, దూరం అనేది ఏమవుతుంది ఇక్కడ సమానము. మరి సమానం అనే కాన్సెప్ట్ వస్తే మనం కట్టవలసింది ఎల్సిఎం అని కట్టాలి, లేదా మెన్ డేస్ అవర్స్ బై వర్క్ అయినా చేయాలి, లేదా ఇన్వర్స్ రేషియో అయినా చేయాలి. అంటే సీఎం అయినా ఎండి అయినా ఎవరైనా ఈక్వల్గా హోంవర్క్ చేశారంటే ఈక్వల్ అని అర్థం. మరి ఈక్వల్ కాకపోతే రివర్స్ అయిపోతాడు అనమాట అట్లా. సో ఇప్పుడు సమానమైన కాన్సెప్ట్. ఇప్పుడు మనకి ఇది కాలము దూరం కాబట్టి డిస్టెన్స్ ఏమవుతుంది, సో ఇక్కడ రాయండి డిటిఎస్, ఇది కదా ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ అనేది ఇక్కడ ఏమవుతుంది కాన్స్టెంట్ కాబట్టి స్పీడ్ అనేది ఏమవుతుంది 1 ఈజ్ ప్రపోర్షనల్ టు 1/t, అంటే స్పీడ్ అనేది టైంకి విలోమ నిష్పత్తిలో ఉంటుంది. మరి ఆల్రెడీ మనం చూడగానే ఇది మనకు అవసరం లేదు, డైరెక్ట్గా చూసాం దూరం సమానం అంటే సమానమైన కాన్సెప్ట్ వచ్చింది అంటే ఇక్కడ ఇన్వర్స్ రేషియో ఉంటుంది అని అర్థం. మరి ఇన్వర్స్ రేషియో అంటే ఉంటుంది చూడండి, ఇప్పుడు ఇన్వర్స్ రేషియో ఉంటుంది అని అర్థం. ఏ కంటే 25% ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది బి అంట. మరి ఏ ఎంత అవుతుందండి 100% అయితే బి ఎంత అవుతుంది, ఇది ఏ అనేది ఇది బి అనుకుందాం. ఏ 100% అయితే 25% ఎక్కువ కాబట్టి బి 125 అవుతుంది. మరి ఈ రెండు రేషియో చూడు, 25 4 25 5. ఓకే, ఇది దేన్ని తెలియజేస్తుంది, స్పీడ్ రేషియో తెలియజేస్తుంది. కానీ టైం ఏముంటుంది, స్పీడ్కి టైం అనేది ఇన్వర్స్ రేషియోలో ఉంటుంది. మరి టైం ఏమవుతుంది 5:4 అవుతుంది. కానీ టైం మనకు ఎంత ఇచ్చాడు, ఏ అనేవాడు టైం ఎంత ఇచ్చాడు 35 ఇచ్చాడు. అంటే 5 ఎంత అయింది 35 అయ్యింది. మరి 4 ఎంత అని మనకు కావాలి. సో 5 ఎంతల 35 అంటే 5 ఏళ్ళ 35 కాబట్టి 4 ఏళ్ళు ఎంత అవుతుంది 28 అవుతుంది. 28 కాలము పనిలో ఒక మాదిరి లెక్క. ఐదుగురు వ్యక్తులు రోజుకి 9 గంటలు చొప్పున ఒక పనిని 7 రోజుల్లో చేయగలరు. అదే పనిని 14 మంది రోజుకి 6 గంటల చొప్పున ఎన్ని రోజుల్లో చేయగలరు అన్నాడు. సో అదే పనిని అన్నాడంటే సమానము అని అర్థం. మరి సమానం అయితే మనం కట్టవలసింది ఏంటి, ఎల్సిఎం అని కట్టాలి, లేదా మెన్ డేస్ అవర్స్ బై వర్క్ అయినా చేయాలి, లేదా ఇన్వర్స్ రేస్ అయినా చేయాలి. మరి మనము ఇప్పుడు ఈ మెన్ డేస్ దాని కింద వస్తుంది, ఇది చూసుకోండి. మరి మెన్ ఏమవుతుంది 5 మంది 9 గంటల్లో ఎన్ని రోజులు 7 రోజులు ఓకే చేయగలరు అదే పనిని, అంటే ఈక్వల్ 14 మంది 6 గంటల చొప్పున ఎన్ని రోజుల్లో చేయగలరు. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది 7 1 7 2 ఓకే 45 బై ఎంత అవుతుంది 12 అవుతుంది. అప్పుడు అంటే
4 మూళ్ళ 12 ఇంకా 3 ఉంది బై 4 ఏమవుతాయి? ఇవి రోజులు అవుతాయి. రోజులు. ₹650 పెట్టి చూడండి, లాభ నష్టాల్లో ఈక్వల్ అనే కాన్సెప్ట్‌కి సంబంధించింది లాభ నష్టాల్లో ఒక ప్రాబ్లమ్ తీసుకున్నాను. మొత్తం ₹650 పెట్టి ఏ, బి అనే 2 గడియారాలను ఒకడు కొని ఏను 20% లాభానికి, బిను 25% నష్టానికి అమ్మగా 2 గడియారాలు ఎస్పీలు సమానం అన్నాడు. మరి ఎస్పీలు సమానం అంటే ఇన్వర్స్ రేషియో వస్తుంది. ఎస్పీలు సమానం అయితే ఇన్వర్స్ రేషియో వస్తుంది. మరి ఒకడు ఏ అంత 20% లాభం అన్నాడు. ఏ, ఇది బి. 20% లాభం అంటే దాని అర్థం ఏంటి? 120%. 25% నష్టం అంటే దాని అర్థం ఏంటి? 75%. మరి ఇది ఎంతలో తెగిపోతుంది చూడండి. ఇది 5 ఒకట్ల 5, 5 5ల 25. అలాగే 5 రెళ్ళ 10, 5 నాళ్ళ 20, 3 8ల 24, 3 5ల 15. అంటే అంత 8:5. కానీ మనకి ఎస్పీలు సమానం అన్నాడు కాబట్టి 5:8 అవుతుంది. 5:8 అవుతుంది. దట్ మీన్స్ 5 పార్ట్స్, ఇది 8 పార్ట్స్. మరి మొత్తం ఎంత? 13 పార్ట్స్ అనేది ఎంత ఇచ్చాడు మనకి? ఆడు 650. మరి మనకు కావాల్సింది 5 పార్ట్స్ ఎంత, 8 పార్ట్స్ ఎంత అనేది మనకు కావాలి. సో 13 ఒకట్ల 13 5లు కాబట్టి 65, 5 5ల 25, 250. అలాగే 5 8ల 40, 400. అనగా 250. ఏ అనేది 250 అయితే బి అనేది 400 అవుతుంది. రైట్. వడ్డీకి సంబంధించిన లెక్క తీసుకున్నాను. ఈక్వల్ అనే కాన్సెప్ట్కి సంబంధించింది. 2 బ్యాంకులు ఏ, బిలకు ఇచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ రేట్లు 5:4. 5:4. ఒకడు తన పెట్టుబడిని 2 బ్యాంకులలోనూ అర్ధ సంవత్సరానికి సమానంగాను సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చే విధంగా ఏ నిష్పత్తిలో చేయాలి అన్నాడు. ఇక్కడ సమానం అనే కాన్సెప్ట్ వచ్చింది. సమానం అనే కాన్సెప్ట్ వచ్చిందంటే ఖచ్చితంగా అది ఇన్వర్స్ రేషియో ఉండాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనం తీసుకుంటే I = ఏంటి? ఫార్ములా పి. ఇక్కడ డైరెక్ట్గా సమానమైన కాన్సెప్ట్ ఇచ్చాడు కాబట్టి మనకు కావాల్సింది ఏమవుతుంది? ఇన్వర్స్ రేషియో అవుతుంది. 4:5 డైరెక్ట్గా వేయచ్చు. అందుకంటే డైరెక్ట్గా వేయచ్చు అనమాట. ఇక్కడ 4:5 అనేది డైరెక్ట్గా వేయచ్చు. ఓకే. ఇప్పుడు I = PTR/100 అని చెప్తాం. ఓకే. ఇక్కడ మనకి అర్ధ సంవత్సరం టైం ఇచ్చాడు కాబట్టి టైం ఈక్వల్ అవుతుంది. మరి మనకి సమానమైన సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు కాబట్టి ఇది కూడా కాదు. అప్పుడు దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే అసలు అనేది వాటి యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి విలోమానుపాతంలో ఉంటుంది. రైట్. మరి అంతే R1:R2 ఏమవుతుంది అంటే 5:4 అని ఇచ్చాడు. మరి మనకు కావాల్సింది P1:P2 కాబట్టి 4:5 అనేది అవుతుంది. 3 రోజులలో ఏ 1/4 వంతు పనిని బి 4 రోజుల్లో 1/6 పని చేయగలదనమాట. సో అంటే దాని అర్థం ఏంటి? 3 రోజుల్లో ఏ 1/4 చేసే పనిని బి ఒకడు 4 రోజుల్లో 1/6 వంతు పని చేయగలడు. అంటే పని అనేది ఏమవుతుంది? ఇక్కడ ఈక్వల్ అయ్యింది. మరి ఇక్కడ 3 రోజుల్లో ఏ 1/4 అంటే ఏ ఎన్ని రోజుల్లో చేశాడండి మొత్తం పనిని? 12 రోజుల్లో. 3 4 12. అలాగే బి 4 రోజుల్లో 1/6 వంతు పని అంటే 6 4 24. సో దాని అర్థం ఏంటి? ఏ 12 రోజుల్లో చేస్తాడు, బి 24 రోజుల్లో చేస్తాడు. మరి 12 ఒకట్ల 12 రెళ్ళ. ఇది ఏ, ఇది బి. కానీ మనకు కావాల్సింది ఏంటి? వాటి యొక్క సామర్థ్యం. మరి సామర్థ్యం అవుతుంది 2:1 అవుతుంది. మరి 2:1 అయితే మరి మనకి ఇద్దరు కలిసి చేయడానికి ఎంత? ₹180. అంటే 3 పార్ట్స్ ఎంత అయింది? ₹180. మరి 1 పార్ట్ అంటే ఏ పార్ట్ ఎంత? ఏ అంత 2 పార్ట్స్ ఎంత అనేది మన ఆన్సర్. రైట్. మరి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఈక్వల్ అని. ఈక్వల్ కాన్సెప్ట్ కాబట్టి ఏమవుతుంది? ఇన్వర్స్ రేషియో అనేది ఉంటుంది. A:B 1:2 అయితే కాస్త 2:1 అవుతుంది. మరి 2:1 అంటే దాని ప్రకారమే మనము చెల్లించాలి. సామర్థ్యం ప్రకారమే మనము డబ్బులు చెల్లించాలి. 2 + 1 3 అవుతుంది. 3 పార్ట్స్ ఎంత? 180 అయితే 2 పార్ట్స్ ఎంత? 2 పార్ట్స్ అని అంతటి క్రాస్ మల్టిప్లికేషన్ చేయు. 180 ఇంటూ 2/3. 3 ఒకట్ల 3 6లు 18, 60 రెళ్ళ 120. DRPV రూల్స్లో భాగంగా ఈ ఫర్ ఈక్వల్ కాన్సెప్ట్కి సంబంధించిన ట్రైన్స్లో ఒక చాప్టర్లో
ఒక ప్రాబ్లమ్‌ని తీసుకొని మీకు చెప్తున్నాను చూడండి. ఒక రైలు 12 నిమిషాలలో 10 కిలోమీటర్లలో పోతుంది. ఒక రైలు 12 నిమిషాల్లో 10 కిలోమీటర్లు పోతుంది. మరి దాని వేగం 5 కిలోమీటర్లు తగ్గితే అదే దూరాన్ని పోవడానికి పట్టే కాలం ఎంత? అదే దూరము అన్నాడంటే డిస్టెన్స్ ఏమవుతుంది? సమానము. సమానం అనే కాన్సెప్ట్ ఇస్తే మనం కట్టవలసిందేంటి? ఎల్‌సీఎం అయినా కట్టాలి లేదా మెన్, డేస్, అవర్స్ బై వర్క్ అయినా చేయాలి లేదా ఇన్వర్స్ రేస్ అయినా చేయాలి. క్లియర్‌గా అక్కడ మనకు తెలుస్తుంది. ఇది టైమ్ స్పీడ్ కాబట్టి ఇది ట్రైన్స్‌లో కాబట్టి డీటీఎస్ ఫార్ములా డీటీఎస్. డీటీఎస్ గుర్తుపెట్టుకుంటే మనకేమవుతుంది? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడు. మరి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. డిస్టెన్స్ బై టైమ్. ఓకే. మనకిచ్చాడు. ఇప్పుడు స్పీడ్ కడదాం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత ఉంది? 10 బై టైమ్ ఎంత అండి? 12 మినిట్స్. 12 మినిట్స్. దీన్ని మినిట్స్‌ని అవర్స్‌లోకి మార్చుకోవాలంటే ఇంటూ 60తో గుణించాలి. 12 గంటలు 12 గంటలు అవుతుంది. 5 అవుతుంది. 5 పదులు ఎంత అండి? 50. 50 అనేది కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. ఓకే. 50 కిలోమీటర్ పర్ అవర్ అనేది మన ట్రైన్ యొక్క స్పీడ్ వచ్చింది. మరి దాని వేగం 5 తగ్గిస్తే అన్నాడు. అంటే ఎంత అవుతుంది? 45 అవుతుంది ఇది. ఓకే. 45 అవుతుంది. మరి ఇది ఆల్రెడీ ఇప్పుడు మనకిక్కడ డిస్టెన్స్ అనేది ఏమవుతుంది? సమానం అని ఇచ్చాడు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్ కాబట్టి డిస్టెన్స్ అనేది సమానం ఇచ్చాడు కాబట్టి అది కొడితే అప్పుడు స్పీడ్ అనేది మనకి టయానికి ఇన్వర్స్ ప్రపోర్షనల్‌లో ఉంటుంది. అంటే స్పీడ్ మనకు తెలిస్తే టైం చేయొచ్చు. టైం తెలిస్తే స్పీడ్ చేయొచ్చు. మనకిక్కడ స్పీడ్ తెలిసింది. ఎందుకంటే 50 కిలోమీటర్ పర్ అవర్ అనేది మనకొచ్చింది. కానీ 5 తగ్గిస్తే అన్నాడు. 5 తగ్గిస్తే ఎంత వస్తుంది? 45 వస్తుంది. అంటే స్పీడ్ తెలిసింది కాబట్టి మనకు కావాల్సింది టైం కావాలి కాబట్టి టైం అనేది ఈజీగా వస్తుంది. మరి 5 పదులు ఎంతండి? 50 ఇక్కడ 45. ఇదేం తెలియజేస్తుంది? స్పీడ్‌ని తెలియజేస్తుంది. మరి 5 పదులు అవుతుంది. 5 తొమ్మిదిలు అవుతుంది. మరి 10:9 అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే స్పీడ్‌ని తెలియజేస్తుంది. మరి మనకు కావాల్సింది ఏంటంటే టైం కాబట్టి టైం అనేది ఏమవుతుంది? ఇన్వర్స్ ప్రపోర్షనల్‌లో ఉంటుంది. అంటే 9 కాస్త 10 అవుతుంది. మరి ఇక్కడ టైం ఇచ్చాడు. టైం ఎంత ఇచ్చాడు అంటే 12 మినిట్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఎంత ఇచ్చాడు? 12 మినిట్స్ ఇచ్చాడు. మరి 9 పార్ట్స్ అనేది 12 మినిట్స్ అయితే 10 పార్ట్స్ అనేది ఎంత మనకి ఆన్సర్ కావాలి. మరి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 12 పదుల 120/9 అవుతుంది. 120/9 అంటే 3 మూడుల 9 అవుతుంది. 3 నాలుల 12 అవుతుంది. అంటే 40/3. 40/3 అంటే దాని అర్థం ఎంత అవుతుంది? 3 ఒకట్ల 3 10 ఉంటుంది. 3 మూడుల 9 ఉంటుంది. 1 3/9 1/3. 13 అండ్ 1/3 నిమిషాలను తెలియజేస్తుంది. సో, ఈక్వల్ అనే కాన్సెప్ట్ వస్తే మనం ఏ విధంగా చేయాలి? ఈక్వల్ అనే కాన్సెప్ట్ వస్తే ఇన్వర్స్ రేషియో గాని, ఎల్‌సీఎం గాని, అలాగే మెన్, డేస్, అవర్స్ బై వర్క్ అనేది చేయాలని గుర్తుపెట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్ అయినా చేయొచ్చు. ఈక్వల్ అనే కాన్సెప్ట్ వస్తే. ఓకే. నెక్స్ట్